ఆయన ఉన్నారు, ఇంకో డిప్యూటీ సీఎంని తీసుకురావాలని చెప్పేసి ఇంకొక వ్యాఖ్యలు జరుగుతున్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే రెండు అంశాలు. ఒకటి, తెలుగుదేశం పార్టీ రాబోయే రాజకీయ అవసరాల రీత్యా ఉమ్, 29 ఎన్నికల్లో లోకేష్ గారి కేంద్రంగానే తెలుగుదేశం పార్టీ నడవక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా కావచ్చు, భవిష్యత్ రాజకీయాల రీత్యా కావచ్చు. ఉమ్, తెలుగుదేశం పార్టీకి కాంటెంపరీగా అపోజిట్ గా ఉన్నటువంటి రెండు పార్టీలు, అంటే జనసేన మిత్రపక్షమైన అదొక రాజకీయ పార్టీ. ఉమ్, దాని అధినేత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ. ఉమ్, ఈ ఇద్దరు యువ నాయకులు. కాబట్టి లోకేష్ గారు కూడా వాళ్ళతో కాంపిటేట్ కావాలి. కానీ చంద్రబాబు గారు అనే పర్సనాలిటీ ఉన్న కారణంగా ఈయన కాంపిటేట్ కాలేడు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలోనే తను ట్రైన్ కావాలనుకుంటున్నాడు. ట్రైన్ కూడా తన ముద్ర ఉండాలి. ఓకే. తన ముద్ర ఉండాలంటే పరిపాలన పైన ఉంటేనే అవుతుంది. పవన్ ఉమ్, కళ్యాణ్ గారికి సంబంధించినంత వరకు ఆయన ఇంకొక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు, మాటలు ఆయన ఇండిపెండెన్స్ ని కాపాడతాయి ఓకే. కొంతకాలమైనా. ఉమ్, ఉదాహరణకు హోంశాఖ విషయంలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అదొక రాజకీయ పార్టీగా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటారు. తిరుమల తిరుపతి ఎక్కడైనా సరే తన ఇండిపెండెన్స్ ని ప్రదర్శిస్తున్నాడు. ఉమ్, కానీ లోకేష్ గారు ఇండిపెండెంట్ ప్రదర్శించడానికి కూడా వీలు కాదు. ఉమ్, ఆ ఉదాహరణకు పవన్ కళ్యాణ్ లాగా ఒక ప్రకటన చేసుకోవాలి, నువ్వే కదా మీ ఫాదరే కదా మీదే కదా పార్టీ అంటారు. ఉమ్, ఆ ఇబ్బంది ఉంది. కాబట్టి ఇండిపెండెంట్ గా ఉండడానికి కూడా ఆయన కొన్ని పరిమితులు ఉన్నాయి. ఓకే. కాబట్టి ఉప ముఖ్యమంత్రి అయితే కొంత ప్రోటోకాల్ అన్ని శాఖలపైన అజమాయిషి వస్తుందని బహుశా వాళ్ళు ఆలోచించుండొచ్చు. భవిష్యత్ రాజకీయ అవసరాలు అయితే లోకేష్ గారి ప్రయోగం అనివార్యం. ఇది ఉమ్, కనపడుతుంది. ఉమ్, అయితే ఈ పొత్తులు ఇవి లేకుండా ఉంటే సాఫీగా జరిగిపోయింది. కాబట్టి ఉమ్, 134 సీట్లు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అవును. 105 ఉన్నప్పుడే బాగా పరిపాలించుకున్నారు. ఉమ్, కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆ ఇబ్బంది ఉంది. పవన్ కళ్యాణ్ గారితో ఒక ఇబ్బంది ఉంది. పవన్ కళ్యాణ్ గారితో గొడవ కాదు, అది ఒక అనివార్యం. ఓకే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో సమానంగా ఈయన ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నాడు. ఉమ్, ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి ఏదో అడ్జస్ట్ అయినాడు. ఉమ్, సమాజం కూడా సీనియర్ పొలిటీషియన్ కదా, ఓకే అనుకుంటారు. ఉమ్, అందుకనే ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి పెట్టారు. ఉమ్, తెలుగుదేశం పార్టీ కూడా ప్రీవియస్ గవర్నమెంట్ లో ఇద్దరు ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు, జగన్ గారు 5 మంది పెట్టాడు. అవును, అవును. కొంత ఎస్సీ ఎస్టీ బీసీలు పెట్టారు. ఆ విమర్శలు వస్తాయని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం అనివార్యంగా ఒకరినే పెట్టారు. ఓకే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అస్తిత్వాన్ని కాపాడుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఉమ్, అది భిన్నంగా పరిస్థితి వచ్చింది. ఉమ్, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనివార్యంగా దీంట్లో కొంత అసౌకర్యానికి ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఉమ్. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ అయితే తీసుకుంది కదా, ఆల్రెడీ తీసుకుంది. ఎవరిని మాట్లాడొద్దని చెప్పింది. దీనికి సంబంధించినటువంటి ఇది అసలు అవసరమైన వ్యవహారం కాదు, మీరు అనవసరంగా రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు, దీని మీద ఎవరు మాట్లాడొద్దంటూ కూడా పార్టీ కేంద్రాధిష్టానం కూడా ఒక లెటర్ని రిలీజ్ చేసింది పార్టీ నేతలకు సంబంధించి కూడా. ఉండొచ్చు. జనరల్ గా ఎలా ఉంటాయంటే రాజకీయాల్లో ఒక పల్స్ ని చూసినారు. ఉమ్, లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక పల్స్ అవునా? ఓకే. చూశారు. ఆ, 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 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రియాక్షన్, వాళ్ళు పల్స్ చూసే తెలుగుదేశం నుంచి, ప్రజల నుంచి కాదు. ఉమ్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ భవిష్యత్తు నాయకుడు కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేస్తారు, ఉమ్, వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. ఉమ్, ప్రజల్లో కూడా మీ పార్టీకి ఇచ్చాం కాబట్టి ఎవరో ఒకరు పరిపాలించుకోండి అని చెప్తారు, ఉమ్, పెద్ద పట్టించుకోరు. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎట్లా స్పందిస్తుంది, ఉమ్, ఒక ఉప ముఖ్యమంత్రి అనే స్లోగన్ వస్తే ఉమ్, ఎలా చూస్తుంది సమాజం అని ఒక పల్స్ చూశారు. నాకు తెలిసి ఏం పెద్ద నెగిటివ్ ఏం రాలేదు. ఉమ్, కానీ ఏదో ఒక రోజు అయితే ఉప ముఖ్యమంత్రి అనేది ఈ 5 ఏళ్ల కాలంలో లోకేష్ గారిని ముందుకు తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఉమ్, వీలైనంత వరకు ఎర్లీగానే చేసే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కారణం ఉమ్, ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 మార్గాలు ఉంటాయి. ఆయన ఉమ్, ఉప ముఖ్యమంత్రి చేశారనుకోండి, నాతో సమానమైన హోదా ఇంకొకరికి ఇస్తే అవును. ఉమ్, లోకేష్ గారు అన్ని శాఖల్లో అజమాయిషీ చేస్తాడు డైరెక్ట్ గా. ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు అనొచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆయన కూడా చేయొచ్చు అని. అవును. టెక్నికల్ గా ఉప ముఖ్యమంత్రికి ఉమ్, అధికారం లేదు. ఉమ్, అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ గానీ ఆయనకి ఇస్తే ఉమ్, సాధారణ పరిపాలన ఉమ్, శాఖ అప్పుడు ఆయన చేయొచ్చు. ఉమ్, అట్లాంటిది ఏమీ లేదు. ఉప ముఖ్యమంత్రి కొన్ని మంత్రిత్వ శాఖలు. ఉమ్, లోకేష్ గారు కూడా రేపు అట్లే ఇస్తారు. కానీ లోకేష్ గారికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఇంకొకరు జనసేన మంత్రి, వీళ్ళు ముగ్గురు తప్ప అవును. మిగిలిన అన్ని శాఖలకి ఈయన వద్దన్నే వాళ్ళు పిలుస్తారు, ఉమ్, రండి సార్ రివ్యూ కానీ. ఉమ్, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ యాక్సెప్టెన్స్ ఉండదు, అంత ఉమ్, సొంత పార్టీ కదా. అవును. కాబట్టి రేపటి నుంచి ఆ పని ఆయన మొదలెట్టాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారికి ఇరిటేషన్ కదా, ఆయన ఉమ్, పోలేక ఈయన పోతా ఉంటే ఇబ్బంది వస్తుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తాడు అనేది ఉమ్, ఫస్ట్ పాయింట్. ఓకే. రెండో పాయింట్, అలాగని పవన్ కళ్యాణ్ బయట వెళ్ళిపోయి ఏం చేయాలి ఇప్పుడు? ఉమ్, ఆయన మీద ఆధారపడిన ప్రభుత్వం కాదు కదా. ఉమ్, 2/3 మెజార్టీ తెలుగుదేశానికి ఉంది, డంపింగ్ మెజార్టీ 134 ఉంది. ఉమ్, వెళ్ళిపోతే చేసేది ఏం లేదు. ఉమ్, కాబట్టి అదే రెండోది, వెళ్ళిపోయారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు నిలబడాలి కదా, ఇంకా 4 ఏళ్ళు నిలబడాలి.
అవును. ఒక పక్క అధికార పార్టీ కూడా ఇంకో పక్క జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఉమ్, ఇప్పుడిప్పుడే అధికారం కొంచెం కొంచెం వాసన చూస్తున్నారు, పవర్ని అవన్నీ. క్యాడర్ ఉమ్, అంతా కూడా మాకేదో వస్తుందని ఆశిస్తున్నాడు. వాళ్ళు ఈ తటికి పోయినాడు అనుకోండి, ఉమ్, 4 ఏళ్ళు ఏడ నిలబడతారు వాళ్ళు. ఉమ్, కాబట్టి ఎంత నిలబడతారో చూద్దాం, ఎంత దూరం వెళ్తుంది పవన్ కళ్యాణ్, ఇవన్నీ స్టెప్స్ ఉమ్, పల్స్ చూస్తున్నారు. ఉమ్. అయితే ఎందుకు పల్స్ అంటున్నానంటే, మాట్లాడిన వాళ్ళు ఏమో అనాయకులు కాదు. అవును, పెద్ద పెద్ద నేతలు పొలిట్ అందరూ. బ్యూరో ఉమ్, సభ్- ఉమ్, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు. ఉమ్, శ్రీనివాసరెడ్డి గారు జనరల్ గా సౌమ్యుడు, ఆయన వివాద రహితుడు, మామూలుగా కడపలో అందరితో బాగుంటాడు. ఉమ్, ఆయన ఆయనలోటి ఎన్ని వచ్చినాయంటే ఒక ఆలోచనతో లేకుండా ఏదో హడావుడిగా చేసే మనిషి అయితే కాదు కదా. అవును. రెండోది పొలిట్ బ్యూరో సభ్యుడు చంద్రబాబు గారు ఆయన దొరకడా. జగన్ గారు అయితే యువతతో మాట్లాడడానికి చెడ్డ పేరు. చంద్రబాబు గారు అందరితో మాట్లాడుతూ ఉంటాడు. అవును. అందులో పొలిట్ బ్యూరో మెంబర్. ఎప్పుడైనా చంద్రబాబు గారు చెవులో పడచ్చు కదా, ఉమ్, లోకేష్ గారిని చేస్తే బెటర్ అని. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోన్ లో కూడా మాట్లాడగలరు చంద్రబాబు నాయుడుతో. ఉమ్, ఇప్పుడు మాట్లాడిన పెద్ద మనుషులందరూ డైరెక్ట్ గా చంద్రబాబుతో లింక్ ఉన్నవాళ్ళు. ఉమ్, వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఏదో చంద్రబాబు గారు చెప్తే మాట్లాడినట్టు కాదు. అది మొత్తం తెలుగుదేశంలో ఈ చర్చ నడుస్తుంది. లోకేష్ గారిని ఉమ్, ఎస్టాబ్లిష్ చేయక తప్పదు ఆల్టర్నేటివ్ లీడర్ గా, ఉమ్, ఇప్పుడే ఇది మంచి సమయం. ఉమ్, అదే 2-3 ఏళ్ల తర్వాత ఈ ప్రయోగం చేస్తే ఒక పవన్ కళ్యాణ్ కోపం వచ్చింది అనుకోండి, వెళ్ళిపోవడానికి ఇది ఒక మంచి కారణంగా చూపిస్తాడు, ఉమ్, ఇట్లా చేస్తారా అని. కాబట్టి 2-3 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడే ప్రయోగం చేసినందుకు ఆయన పోలేడు. ఉమ్, కాబట్టి ఇవన్నీ ఇది ఇట్లా ప్రయోగాత్మకంగా ఫస్ట్ స్టెప్ ఇది. ఉమ్, కాబట్టి మళ్ళీ పెద్ద మనుషులుగా ఆపుతారు, మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ మొదలెడతారు. ఇంక చంద్రబాబు చెప్పినా వినో అని చెప్పే స్టేట్మెంట్లు వస్తాయి మళ్ళీ రేపటి నుంచి. ఉమ్. ఇప్పుడే రాదు కానీ కొంచెం అటు ఇటుగా వస్తాయి. అంటే ఒక్కసారి పొగ రాకపోయినా ఏదంటే నిప్పు లేకపోయినా పొగ రాదన్నట్టు ఒకసారి అయితే ఈ అంశాన్ని అయితే రగిల్చి వదిలేశారు కదా. ఖచ్చితంగా లోకేష్ ని ఆల్టర్నేటివ్ లీడర్ గా పెట్టాలి. ఉమ్, మనకు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసుడుగా ఉమ్, అందరూ యాక్సెప్టెడ్. ఇంకా ఆయన తప్ప ఎవరున్నారు, అవును. ఒకే కొడుకు. సో అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయి ఈ టర్న్ అయిపోయిన 29లో మళ్ళీ గెలిచి పెడదామంటే అది వికటిస్తుంది ప్రయోగం. ఉమ్, ఓడిపోతే మళ్ళీ సమస్య, ఉమ్, గెలిచినా కూడా రేపు ఎట్లుంటుందో చెప్పలేము. ఉమ్, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నడవడం కుదరదు కదా ఎల్లకాలం. వీళ్ళిద్దరూ రేపు ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఇండిపెండెంట్ పార్టీ కదా. ఉమ్, కాబట్టి లోకేష్ గారిని ప్రయోగం చేయాలనే చర్చ నడుస్తుంది. కాబట్టి కొంచెం అత్సాహం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ చర్చ ఉంది పార్టీలో. లోకేష్ గారు ముఖ్యమంత్రి అని చంద్రబాబు కూడా ఫీల్ కాడు, ఇంకొకరు అడిగితే కొడుకే కదా. ఉమ్, ఉమ్, ముఖ్యమంత్రిని చేసే తప్పు ఏంటంటే కూడా ఆయన ఏం ఫీల్ కాడు, ఉమ్, తన కొడుకే, తన భవిష్యత్తు వారసుడు ఆయనే కాబట్టి. ఓకే. రెండోది ఇంకా కొంతమంది ఉంటారు కదా, లోకేష్ గుడ్ లుక్ లో పడాలని ఇదే మంచి అవకాశంగా తీసుకుని ఎక్కువ కూడా మాట్లాడతారు. ఓకే. అంటే ఈ ఓకే. 2 కారణాలు నీతో